అండ్ ఇంకొకటి ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ ఉంటారు. ఉమ్, సో లోన్ తీసుకుంటారు, లైక్ ఇప్పుడైతే రకరకాల యాప్లు వచ్చినాయి. లోన్ రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి లేకపోతే నిన్ను హెరాస్ చేయడం ఎంతవరకు కాల్ చేయగలరు? చేసి హరాస్ చేస్తున్నారు అనుకోండి అన్న, Okay. జస్ట్ అతను కాల్ బ్లాక్ చేయొచ్చు. హరాస్మెంట్ అంటే అతను థ్రెటన్ చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సో అండ్ సో బ్యాంక్ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ అని చెప్పి అతను థ్రెటన్ చేశాడు అనుకోండి, యూ కెన్ ఫైల్ అసాల్ట్ కేస్. ఓకే, మనల్ని తిడితే చేయొచ్చు, కేసు పెట్టచ్చు. పెట్టచ్చు. ఓకే, ఇంటికి వచ్చాడంటే ఇంక అంతే, ఇంకా ఆ బ్యాంక్ అతను ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు, సో వేయచ్చు, లోపలేస్తారు. వేయచ్చు. ఓకే, అండ్ అంటే లైక్ లీగల్గా వాళ్ళకి రైట్ ఉండదా వీళ్ళని అడిగేదానికి రైట్? అన్న లీగల్గా యూ హ్యావ్ టు గో త్రూ ఓన్లీ త్రూ ఐబీసీ, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్, దాని ద్వారానే వెళ్ళాలి. సర్ఫేస్ యాక్ట్ ప్రకారమే మూవ్ కావాలి. ఓకే, అంతేగాని రికవరీ ఏజెన్సీని పెట్టి వాడి ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి ఎదురుగా నిలబడుకొని తిట్టడము, ఇంటి ముందర అంతా తక్కువ చేసి మాట్లాడటం, యూ కెన్ ఫైల్ ఎ డిఫమేషన్ సూట్ అగెన్స్ట్ బ్యాంక్. వాళ్ళ మీద. ఓకే, ఏజ్ డిఫమేషన్ ఏజ్ వాళ్ళ పైన. ఇన్ని ఉన్నాయని తెలిసినా కూడా స్టిల్ ఇంకా కూడా ఫోన్లు చేసి హెరాస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంటికి వచ్చి లోన్స్ కట్టలేదు పక్కన వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. బట్ వీళ్ళు లీగల్గా పోతే అది కరెక్టే. లీగల్గానే వెళ్ళాలి, లీగల్గానే వెళ్ళాలి. ఓకే, లీగల్గా వెళ్లకుండా ఇంటికి వచ్చి చేశారా, ఇతను వెళ్ళి కేసు పెట్టాడా. ఓకే, జుడిషియరీ అన్న మనకు ప్రాబ్లం ఏంటంటే అన్న Awareness లేదు. అవేర్నెస్ లేదు. పీపుల్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. ఓకే, ఎప్పుడైతే నీకు రైట్స్ వస్తాయో, రైట్స్ నీకు తెలుసుకుంటారో, అప్పుడు ఇట్లాంటివి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఎవరు చేయలేరు. చేయలేరు. కానీ ప్రాబ్లం ఏమంటే ఎప్పుడైతే నీకు తెలియదో వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేస్తారు.